అమెరికాలో మరో భారత సంతతి నేత కీలక పదవిని అధిరోహించారు. హైదరాబాద్ మూలాలు కలిగిన గజాలా హష్మి వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పై గెలుపొందారు. ప్రస్తుతం ఆమె 15వ సెనటోరియల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఉన్నారు. రెండు 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాలా హష్మి అనూహ్య రీతిలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీటును గెలుచుకొని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గా ఆమె చరిత్ర సృష్టించారు. 5 ఏళ్ల తర్వాత 2024లో ఆమె సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీకి చైర్ గా నియమితులయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికై మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్లోని మలక్పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మి, తన్వీర్ హష్మి. తన 4వ ఏట తల్లి, సోదరితో కలిసి అమెరికాలోని జార్జియాకు ఆమె వలస వెళ్లారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కాగా, తల్లి తన్వీర్ హష్మి కోటిలోని ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు గజాలా సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ లిటరేచర్ లో PhD పట్టా పొందారు. ఆమె భర్త అజరహ్ రఫీఫ్. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. విద్య, వైద్యం, గృహ వసతి, పర్యావరణం వంటి రంగాల్లో అసమానతలను రూపుదిద్దేందుకు కృషి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా భారత సంతతి మహిళ గజాలా హష్మి విజయం సాధించారు. హైదరాబాద్ లోని మలక్పేటలో జన్మించిన గజాలా హష్మి వర్జీనియా సెనేట్ కి ఎన్నికైన తొలి ముస్లిం దక్షిణాసియా మహిళ. ఈమె 2019లో రాజకీయాలకు వచ్చి అనూహ్య విజయాలు సాధించారు. గజాలా హష్మి అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన, అందులోని హైదరాబాద్ మూలాలున్న మరో మహిళ సత్తా చాటారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పై గెలుపొందారు. ఈ విజయంతో గజాలా గతంలో ప్రాతినిధ్యం వహించిన 15వ సెనేటోరియల్ డిస్ట్రిక్ట్ స్థానానికి ఇప్పుడు ప్రత్యేక ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాలా హష్మి అనూహ్య రీతిలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న స్టేట్ సెనేట్ సీట్ ను గెలుచుకొని సంచలనం సృష్టించారు. వర్జీనియా సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గా ఆమె చరిత్ర సృష్టించారు. 5 ఏళ్ల తర్వాత 2024లో ఆమె సెనేట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికై మరో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. గజాలా హష్మి 1964లో హైదరాబాద్ లోని మలక్పేటలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మి, తన్వీర్ హష్మి. తన 4వ ఏట తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు ఆమె వలస వెళ్లారు. ఆమె తండ్రి ప్రొఫెసర్ జియా హష్మి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. తల్లి తన్వీర్ హష్మి కోటిలోని ఉస్మానియా యూనివర్సిటీ మహిళా కళాశాలలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు గజాలా సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ లిటరేచర్ లో PhD పట్టా పొందారు. ఆమె భర్త అజహర్ రఫీక్. ఈ దంపతులకు యాస్మిన్, నూర్ అనే 2 కుమార్తెలు ఉన్నారు. విద్య, వైద్యం, గృహ వసతి, పర్యావరణం వంటి రంగాల్లో అసమానతలు రూపుమాపేందుకు కృషి చేస్తానని చెప్పేసి ఆమె అధికారికంగా గెలిచిన తర్వాత ప్రకటన చేశారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
నిర్మల్ జిల్లా భైంసాలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది. హస్గుల్ గ్రామంలో రుద్రాన్స్ అనే బాలుడిపై కుక్క దాడి చేసింది. తమ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు అరుపులతో గమనించిన స్థానికులు కుక్కను తరిమి కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కుటుంబీకులు భైంసా ఏరియా హాస్పిటల్ కు తీసుకొచ్చి చికిత్స చేయించారు. కుక్కల బారి నుండి తమకు రక్షణ కల్పించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో రోజురోజుకు కుక్కల బెడద పెరిగిపోతోంది. హస్గుల్ గ్రామంలో రుద్రాన్స్ అనే బాలుడిపై కుక్క దాడి చేసింది. తమ ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడు అరుపులతో గమనించిన స్థానికులు కుక్కను తరిమి కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే కుటుంబీకులు భైంసా ఏరియా హాస్పిటల్ కు తీసుకొచ్చి చికిత్స చేయించారు. కుక్కల బారి నుండి తమకు రక్షణ కల్పించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. काय केलं थांब 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 రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. బైన్సా డివిజన్ లో కుక్కల దాడి జరిగింది. అర్గల్ గ్రామంలో కుక్కల దాడి చేసింది. ఒక రుద్రాంశ అనే బాలుడి పైన నిన్న సాయంత్రం దాడి చేసింది. అయితే ఈ కుక్కలు సర్వసాధారణంగా వేసవి ముగింపు, వర్షకాలం ప్రారంభంలో వాతావరణం మార్పులతోటి అప్పుడు కుక్కలు మనుషుల పైన దాడి చేస్తుంటాయి. కానీ ఇప్పుడు అధిక వర్షాలతోటి మరియు ఎక్కువ వర్షాలు పడడంతో ఇక్కడ కుక్కలు జన్యుపరంగా మార్పుతోటి కుక్కలు ఈ ప్రజలపైన దాడి చేస్తున్నట్టు మనకు డాక్టర్లు చెప్తున్నారు. ఏదేమైనకి కుక్కలతో పాటు కోతులు కూడా ఈ నిర్మల్ డిస్టిక్ లోపల నిర్మల్ జిల్లా మొత్తంలో కోతుల దాడి కూడా బాగానే ఉన్నది. ఈ కోతులు కుక్కలు రెండు కలిసి ప్రజలను చాలా ఇబ్బందిగా పెడుతుంది. ఎవరైనా మార్కెట్ పై రావడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కోతులు కూడా అయితే వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి అధికారులకు అయితే ఈ ప్రజలు విన్నవిస్తున్నారు. కానీ అధికారులు కూడా అంత పట్టించుకోవడం లేదు. మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ వీళ్ళు పట్టించుకోవడం లేదు. కుక్కలు ఇప్పుడు విపరీత జన్యు మార్పుతోటి వాతావరణం తేడాతోటి కుక్కలు కరుస్తున్నాయి కాబట్టి వీటి కుక్కలను ప్లస్ కోతులను కంట్రోల్ చేసే బాధ్యత అధికారం ఉందని ఎంతనా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. काय केलं थांब 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 काय नाही తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు బస్సులు, లారీలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలో మొత్తం 11 బస్సులను సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. ఎమర్జెన్సీ డోర్స్ లేకపోవడం, సరైన పత్రాలు లేని బస్సులను సీజ్ చేస్తున్నారు అధికారులు. ఇక స్కూల్ బస్సులు, లారీ టిప్పర్ల డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ ప్రమాదం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు అధికారులు. ఇక రాబోయే రోజుల్లో హైవేపై స్పీడ్ కంట్రోల్ మిషన్ ఏర్పాటు చేసి కేసులు పెడతామంటున్న గుంటూరు డిప్యూటీ కమిషనర్ సతీరామిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో అటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొన్న కర్నూలు ఘటన కావచ్చు, నిన్న బాపట్ల జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా మరి ట్రాన్స్పోర్ట్ అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రమాదాలు ఆగనటువంటి పరిస్థితి. నిన్న తెలంగాణలో మరి బస్సు ఢీకున్నటువంటి ఆ టిప్పర్కి సంబంధించి కూడా తీవ్రంగా కూడా చనిపోయినటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు గుంటూరు డిప్యూటీ కమిషనర్ సీతారామరెడ్డి గారు ఉన్నారు. ప్రమాదాలపైన మాట్లాడేందుకు. సార్ చెప్పండి, అంటే ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, నిన్న బాపట్లో కూడా 4 మృతి చెందినటువంటి పరిస్థితి, ఎట్టిగా కారులు వెళ్తున్నటువంటి, మొన్న కర్నూలు ఘటన కావచ్చు, నిన్న తెలంగాణ ఘటన కావచ్చు, ఈ ప్రమాదాలని అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రహదారి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో 2 పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి ఫైర్ యాక్సిడెంట్, ఇంకొకటి నిన్న టిప్పరు, ఆర్టీసీ బస్సు, 2 కూడా చాలా దురదృష్టకరమైన సంఘటనలు. ఈ ప్రమాదాలని అరికట్టడానికి ముఖ్యంగా
స్లీపర్ బస్సెస్, కాంట్రాక్ట్ క్యారేజ్గా తిరుగుతున్న స్లీపర్ బస్సెస్, సీటర్ బస్సెస్ వీటికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా రవాణా శాఖ కమిషనర్ గారు డిపార్ట్మెంట్ అందరికీ మెమో రూపంలో తెలియజేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చున్నారు. వాటి ప్రకారంగా అన్ని జిల్లాల్లోతో పాటుగా మనం కూడా గుంటూరు జిల్లాలో కూడా కాంట్రాక్ట్ క్యారేజ్గా తిరుగుతున్న బస్సుల నిండిపైన విస్తృతంగా తనిఖీ చేస్తున్నాం. చాలా బస్సులు ఆల్రెడీ ఆపేసి ఉన్నారు. వాళ్ళు ఏమైతే రిపేర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందో, మరీ ముఖ్యంగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు వెంటనే ప్యాసింజర్స్ ఆ బస్సులో నుంచి ఇమీడియట్గా ఎవాక్యూట్ కావడానికి ఉండవలసిన ఎమర్జెన్సీ డోర్లు కానీ, విండోస్, బ్రేకబుల్ సేఫ్టీ గ్లాస్ ఉండే విండోస్ కానీ, అట్లాంటి ఎమర్జెన్సీ అవుట్లెట్ ఎస్కేప్ డోర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వర్క్ చేసేటట్లుగా. అంటే సార్ మనకి ప్రతి బస్ కానీ, లారీ కానీ, ట్రాక్టర్ కానీ ఏవైనా కానీ ప్రతి సంవత్సరానికి ఒకసారి బ్రేక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరైన ప్రమాణాలు ఆర్టీఓ అధికారులు పాటించట్లేదు. బ్రేక్ చేసేటప్పుడు, రెన్యువల్ చేసేటప్పుడు నామమాత్రంగానే చూసి పంపిస్తున్నారనే కొంత ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల మీద. దీన్ని ఎలా చూస్తున్నారు? బస్సులు కండిషను, అలాగే ఇతర వాహనాలు మీరు చెప్పినట్లుగా ట్రాక్టర్ ట్రైలర్లు కానీ, గూడ్స్ వెహికల్స్ కానీ, అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రతి సంవత్సరము ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం రవాణా శాఖ వద్ద కానీ ఏటీఎస్ సెంటర్, అంటే రీసెంట్గా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అని కొత్తగా మన రాష్ట్రంలో పెట్టి ఉన్నారు. వాటి వద్ద ఏ జిల్లాలో అయితే ఏటీఎస్ పెట్టారో అక్కడ ఏటీఎస్ సెంటర్లోనే, ఎక్కడైతే ఏటీఎస్ సెంటర్ పెట్టలేదో అక్కడ రవాణా శాఖ అధికారుల వద్ద తనిఖీలు జరిపించుకోవాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు రవాణా శాఖ అధికారులు కానీ ఏటీఎస్ సెంటర్లో ఇంకా మాన్యువల్ కంటే కూడా ఇంకా ప్రమాణాలు ఇంకా పాటించేటట్లుగా అక్కడ కొన్ని మెషిన్స్ కూడా, బ్రేక్ టెస్టింగ్ మెషిన్స్ ఇట్లాంటివి కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు గతంలో మనం చూసాం సార్, ప్రతిరోజు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక డ్రైవ్ నిర్వహించేవాళ్ళు ఆర్టీఓ అధికారులు కానీ, పోలీసులు సంయుక్తంగా చేసేటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ మధ్య కాలంలో ఆర్టీఓ అధికారులు ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కేసెస్ ఎక్కడ కూడా తనిఖీలు చేయట్లేదనే ఒక అపవాదం ఉంది. ఇది ఎలా చూస్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్, ఆ తర్వాత ఓవర్ స్పీడ్, ఈ రెండు కేసులు కూడా తిరిగి విస్తృతంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం పోలీసుతో మాత్రమే చేస్తాము. ఎందుకంటే పర్సన్ని కస్టడీలోకి తీసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అధికారం పోలీస్కి మాత్రమే ఉంటుంది. సో వాళ్ళతో కలిసి రవాణా శాఖ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వాహనాలను పట్టుకోవడానికి ఈ లేజర్ స్పీడ్ గన్ అని ఉంది. దాన్ని ఆల్రెడీ మనము హైవేల్లో పెట్టడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లా ప్రత్యేకంగా చూసుకుంటే పెరంగిపురం కానీ, పేరేచర్ల కానీ ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే కంకర వెహికల్స్ ఎక్కువగా టిప్పర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో డ్రైవర్స్ పూర్తి స్థాయిలో కూడా అతివేగం, అంటే తను తప్పు చేసిన ఎదుటోళ్ళు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా సంఘటనలు చూసాం మనం, ఆటోలు ఢీకున్నటువంటి సంఘటనలు కానీ, బస్సులు ఢీకున్నటువంటి సో వీళ్ళకి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రైవర్లకు కానీ, ఓనర్స్కి కానీ ఒక అవగాహన సదస్సు పెడితే బాగుంటుందని కూడా చాలామంది మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ దశగా ఏమైనా ఆలోచన ఉందా? తప్పకుండా. ఆల్రెడీ మనము ఈ కంకర తీసుకెళ్తున్న వాటిని కానీ, ఇసుక తీసుకెళ్తున్న వీటన్నిటికి కూడా టార్పాలిన్స్ విధిగా ఉండేటట్లుగా మనము చూస్తున్నాము. టార్పాలిన్స్ లేకపోతే కేసులు కూడా రాస్తున్నాము. అలాగే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినట్లుగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి పిలిచి సమావేశపరిచి లాస్ట్ మంత్లో కూడా వాళ్ళకి మీటింగ్ పెట్టాము. మరలా కూడా తిరిగి పెట్టి ఈ దుర్ఘటన జరిగిన సందర్భాన్ని వాళ్ళకి వివరించి మరలా మన జిల్లాలో అట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడా జరగకుండా ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరి కోఆపరేషన్ కూడా కోరడం జరుగుతుంది. హైవేలో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెథడ్స్ ఒక పాంప్లెట్ రూపంలో కానీ, బోర్డు రూపంలో కానీ గతంలో ఎక్కువగా కనిపించాయి. ఈ మధ్య ఎక్కడ కనపడటం లేదనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఇది ఎలా చూడండి? హైవేలలో మన పీడీ నేషనల్ హైవేస్ వారికి చెప్పి మీరు చెప్పినట్లుగా రహదారికి భద్రత కోసం తీసుకోవాల్సిన సూచనల్ని టోల్ గేట్స్ వద్ద అయితే ఇతర చోట్ల ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళని తిరిగి కోరడం జరుగుతుంది. ప్రమాదానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో డ్రైవర్లు ఖచ్చితంగా అప్రమత్తం ఉండాలి. అటు యాజమాన్యాలు కూడా వీటిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా హైవేల్లో పూర్తి స్థాయిలో స్పీడ్ కంట్రోల్కి సంబంధించినటువంటి మిషనరీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్తున్నారు. అదేవిధంగా బస్సులు, ముఖ్యంగా ట్రావెల్స్ బస్సులు కూడా ఏదైతే బ్రేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటించకపోతే పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా తీవ్రంగా అటు బస్సులు, లారీలు కూడా పూర్తిగా చాలా వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ డ్రైవర్లు అదేవిధంగా యాజమాన్యాలు కూడా మరి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటించాలని అటు జిల్లా డిప్యూటీ కమిషనర్ సీతారామరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడింది. కెమెరా నరసింహతో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు నుండి. హైదరాబాద్లోని బహదూర్పురాకు చెందిన ఓ మహిళ తన 2 ఏళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ సమీపంలో నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మార్చురికి తరలించారు. మహిళ వివరాల కోసం లేక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది కీర్తిక అగర్వాల్ గా గుర్తించారు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన కీర్తికకు పాత బస్సుకి చెందిన వ్యాపారవేత్త పృథ్వీరాల్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 ఏళ్ల కూతురు బియ్యారా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. కీర్తిక తన కుమార్తెతో కలిసి బహదూర్పురాలోని పుట్టింటికి చేరుకుంది. ఏడాదిన్నరగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. కుమార్తెతో కలిసి కీర్తిక హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు మనవరాలు కనిపించడం లేదని కీర్తిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరకడంతో కీర్తిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా మార్చరీలో ఉన్న మృతదేహాన్ని కీర్తికదేనని వారు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కీర్తిక వారి కూతురు మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? హుస్సేన్ సాగర్ లో ఈ యొక్క వివాహిత ఆత్మహత్య కూడా పాల్పడింది. తన 2.5 ఏళ్ల కుమార్తె బియ్యారతో ఈ యొక్క హుస్సేన్ సాగర్ లో దూకి ఈ యొక్క ఆత్మహత్య కూడా చేసింది. అయితే ఇదంతా చూస్తే మాత్రము భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవ పడుతున్నారు. అయితే చార్టర్ అకౌంట్ గా పనిచేసిన కీర్తి అగర్వాల్ భర్త పృథ్వీరాల్ ఇద్దరి మధ్య కూడా వ్యాపార లావాదేవీలు కావచ్చు, కుటుంబ సంబంధించిన ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. కుటుంబ కలహాలతో 7.5 క్రితం నుంచి కూడా తల్లి వద్ద ఒక కీర్తి అగ్రవాల్ ఉంటుంది. అయితే ఒకటి సంబంధించి చూస్తే మాత్రం ఈ నెల 2వ తేదీన ఒక నీదఫ్ సంబంధించిన నీరా కేసు సంబంధించి పక్కన హుస్సేన్ సాగర్ లో మృతదేహం లభ్యమైంది. అయితే ప్రస్తుతం మొదటగా గుర్తించలేని పోలీసులు ఆ మార్చికి తరలించారు. దాని తర్వాత ఇటు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు రావడంతో వాళ్ళకి ఎవరైతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారో వారికి సమాచారం అందించిన దాని తర్వాత కీర్తి అగర్వాల్ గా వారు తల్లిదండ్రులు గుర్తించారు. మొత్తానికి చూస్తే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇటు అగ్రవాల్ తో పాటు కీర్తి అగ్రవాల్ తో పాటు 2.5 ఏళ్ల కుమార్తె కూడా దీనికి సంబంధించి కూడా ఆత్మహత్య కూడా పాల్పడిన నేపథ్యంలో చూస్తే మాత్రము మృతదేహాలను ప్రస్తుతము ఉస్మానియా అంటే గాంధీ మార్చికి తరలించారు. అక్కడి నుంచి కూడా పోస్ట్ మార్టం అనంతరము కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించిన మృతదేహాన్ని కూడా అప్పగిస్తారు. పవన్, కీర్తిక ఆత్మహత్యకు గల కారణాలను వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారా? అయితే ప్రస్తుతం మాత్రం పోలీసులు ఇటు కుటుంబ కలహాల నేపథ్యంలోనే 7.5 నుంచి కూడా తమ వద్ద ఉంటుందని చెప్పి కూడా పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే భర్త వేధింపులు భరించలేకనే కీర్తి అగ్రవాల్ తమ వద్దకు వచ్చేసింది. అయితే తీవ్రంగా మనస్తాపానికి గురైన కీర్తి అగ్రవాల్ ఇలా ఆత్మహత్యకు పాల్పడిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు భర్తను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం గొడవ జరిగింది, అసలు ఎప్పుడెప్పుడు గొడవ జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా భర్తను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఈ పృథ్వీకి సంబంధించిన తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి చూస్తే కుటుంబ కలహాల నేపథ్యంలోనే అంటే భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవల నేపథ్యంలోనే కీర్తి అగ్రవాల్ సూసైడ్ చేసుకుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తల్లిదండ్రులు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిర్రా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఓనర్ జకీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమ్మా రోజు రోజుకి ప్రార్థన పెరిగిపోతుందండి. జిల్లుకి చాలా బాగా చేస్తుందని రోజు రోజుకి ప్రార్థన బాగా చేస్తుందండి. పాడలేదు ఈ ఆదివారం తెగ పాడేస్తుంది. లేగమ్మా లేగమ్మా లేగమ్మా, ఏంటమ్మా నీకు ఈ కర్మేంటమ్మా, నీకు ఈ కర్మేంటి తల్లి? 10 సంవత్సరాలు నిండలేదా తల్లి? నేను ఎవరన్నా 14 సంవత్సరాలు పెట్టుకోయిందని, అయ్యో 14 సంవత్సరాలు పెంచుకున్నానమ్మా అని ఏడ్చిందండి. పక్కోడు పెట్టి తెచ్చిపోయినా 10 సంవత్సరాలు పెట్టి తెచ్చుకో, కృపవద్దకాలు పెట్టి తెచ్చుకొని 14 సంవత్సరాలు పెంచుకుందని ఏడ్చాను. నిన్న అక్కడ పట్టుకుని 14 సంవత్సరాలు పెట్టిపోయిందే అని ఏడ్చాను. నా బిడ్డ 10 సంవత్సరాలు. అయ్యో ఏంటయ్యా, నా బిడ్డను ఒక దెబ్బ కొట్టుకోలేదా ఏంటయ్యా, ఒక మాట లేదా ఏంటయ్యా? అమ్మా రోజు రోజుకి ప్రార్థన పెరిగిపోతుందండి. జిల్లుకి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిర్రా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఓనర్ జకీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యో 14 సంవత్సరాలు పెంచుకున్నానమ్మా అని ఏడ్చిందండి. పక్కోడు పెట్టి తెచ్చిపోయినా 10 సంవత్సరాలు పెట్టి తెచ్చుకో, కృపవద్దకాలు పెట్టి తెచ్చిపోయి 14 సంవత్సరాలు పెంచుకుందని ఏడ్చాను. నిన్న అక్కడ పట్టుకుని 14 సంవత్సరాలు పెట్టిపోయిందే అని ఏడ్చాను. నా బిడ్డ 10 సంవత్సరాలు. అయ్యో ఏంటయ్యా, నా బిడ్డను ఒక దెబ్బ కొట్టుకోలేదా ఏంటయ్యా, ఒక మాట లేదా ఏంటయ్యా? రోజు రోజుకి ప్రార్థన పెరిగిపోతుందండి. జిల్లుకి చాలా బాగా చేస్తుందని రోజు రోజుకి ప్రార్థన బాగా చేస్తుందండి. పాడలేదు ఈ ఆదివారం తెగ పాడేస్తుంది. లేగమ్మా. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, 10 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతికి కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ చెప్పండి. 14 సంవత్సరాలు పెట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని సిర్రా రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న రామచంద్రపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి ఓనర్ జకీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, 10 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రంజిత, రామచంద్రపురం పట్టణానికి చెందిన సిర్రా రంజిత 10 సంవత్సరాల పాప భాజన్ స్కూల్లో చదువుతుంది. నేను సాయంత్రం ఇంట్లో చున్నతో ఉరి వేసుకుని రంజిత హత్య చేసుకుందని చెప్పొచ్చు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులకు అధిక ఒత్తిడి, మానసిక వేధింపులే విద్యార్థులు ఆత్మహత్యకు దారితీస్తుందని స్థానికులు చెప్తున్నారు. అలాగే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రామచంద్ర పోలీసులు దీపిక. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ.